ఏమైందిరా? ఏమైందిరా? బండి స్టార్ట్ అవ్వట్లేదురా. ఓ పోనివరా. పోవటం కదా ఏమన్నా గుర్రమా? స్టార్ట్ అవ్వట్లేదేమో. సరే దిగు, ఆటోలో వెళ్దాం. అదే కరెక్ట్. ఛే, తను మాటలోనే ఐ లవ్ యూ చెప్పాలంటున్నావు, చూస్తే సిగ్గుపడుతున్నావు. చూపులతోనే సగం ఏజ్ అయిపోయేలా ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడతావా, నన్ను వెళ్ళి మాట్లాడమంటావా? సక్సెస్! ఆహా ఆహా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఒరే ఒరే ఒరే, ఏదో మ్యూజిక్ వినిపిస్తుంది, కొంచెం చూపించరా? ఎప్పుడైనా లవ్ చేసావంటరా నువ్వు? ఆ ఫీలింగ్ అంటే ఏంటో తెలుసా నీకు? ఏంట్రా పెద్ద ఫీలింగ్? ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కరువు ప్రాంతాలలో దేంతో ఆడుకోవాలో తెలియదురా మీకు? మాఫీ చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గర బాదలపూడి అనే ఊరిలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 8 మంది మృతి చెందారు. హిందువులకు క్రిస్టియన్లకు మధ్య జరిగిన ఘర్షణలో 30 మందికి పైగా గాయపడి ఉంటారని మాకు సమాచారం అందింది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆ గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి తీవ్ర చికిత్స చేయిస్తున్నారు. గుండెంతా నొప్పిగా ఉంది. చూసావా విజయ్, రక్తం ఎలా కారుతుందో చూసావా? మన వాళ్ళందరూ ఎట్టా దెబ్బలు తిన్నారో చూసావుగా? ఉప్పు గాలి పీల్చి పెరిగిన మన మనుషుల్ని ఇన్నాళ్ళు మనతో కలిసి ఉన్న పెద్దిరెడ్డి మనుషులే మనోళ్ళు నరికారా. మనోళ్ళు 3 చచ్చిపోయారా. నువ్వే చూడరా, నీతో చదువుకున్న జరాళ్ళు, ఆడి అన్న ఆరోగ్యం, సముద్రంలోకి వెళ్ళినప్పుడల్లా నీకు సొరసేప తెచ్చే యేసు 3 చచ్చిపోయారా. ఆడి కూతురు గౌరీ డ్రైవర్ లాజర్తో లేచిపోయిందిరా. అది లాజర్తో లేచిపోతే మనోళ్ళందరూ ఏం చేశారా? వాళ్ళందరూ నేరుగా మన పల్లికి వచ్చారు. అసలు ఏమైంది ఏందని అడిగే లోపలే మనోళ్ళ మీద కత్తెత్తేశారు. సముద్రానికే ఎదురెళ్లే జాతిరా మన జాతి. వదులుతావా? వాళ్ళు 3 చంపితే మనోళ్ళు 5 నేసి పడేశారు. ఏం చెప్తున్నావు నాన్న? రాజన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద కత్తులు తోస్తున్నారు. రేయ్, కురిసే వర్షం రక్త వర్షంగా మారాలి. తీయండిరా. ఎంతమంది వచ్చినా సరే నరికి పడేయండిరా. For more updates, like,
comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.